కన్నడ హీరోయిన్లకు కండిషన్స్ అప్లై అంటున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి కూడా లేని ఫెసిలిటీస్ ని కన్నడ ముద్దుగుమ్మలకి ఇస్తున్నారు. ఆ వరమే ఇప్పుడు శ్రీలీలకు శాపంగా మారుతోంది. అదెలా? జస్ట్ వాచ్ ఇట్. శ్రీలీల ధమాకా హెడ్ తో వరుసగా ఆఫర్లు పట్టేసింది. మహేష్ మూవీ గుంటూరు కారంలో తనే, ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా తనే, ఇక నితిన్ ఎక్స్ట్రాలో కూడా తనే, రామ్ స్కందాలో తనే, ఇలా పెద్ద హీరోలు, యంగ్ హీరోల మూవీస్ అన్ని పట్టేసింది, దూసుకు వెళ్తోంది. అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఎదురయ్యేలా ఉంది. శ్రీలీల కంటే ముందు కృతి శెట్టి ఇలానే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెన హిట్ తర్వాత వరుసగా హిట్లు, ఆ వెంటనే ఆఫర్లు పట్టేసింది. కట్ చేస్తే వరుసగా 2-3 హిట్లు పడగానే తన అడ్రస్సే గల్లంతైంది. కృతి శెట్టినే కాదు, పూజా హెగ్డే పరిస్థితి సేమ్ టు సేమ్ అయింది. వరుసగా 5 హిట్లు పడగానే లక్కీ లేడీ అన్నారు. వెంటనే 3-4 ఫ్లాప్లు పడగానే గుంటూరు కారు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వరకు చాలా సినిమాలో ఆఫర్లను వెనక్కి తీసుకున్నారు. కట్ చేస్తే చేతిలో ఒకటి అరా తప్ప మరో ఆఫర్ లేదు. బాలీవుడ్, కోలీవుడ్, మల్లీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లకి కూడా శాండిల్వుడ్ హీరోయిన్లకు దక్కినన్ని ఆఫర్లు దక్కట్లేదు. అలా వచ్చి ఇలా డజన్ల కొద్ది ఆఫర్స్ పట్టేస్తున్నారు. కానీ చాలా వేగంగా ఎదిగి అంతే వేగంగా కనుమరుగవుతున్నారు. ఇదే శ్రీలీలకు వర్తించేలా ఉంది. శ్రీలీల ఒక ఫ్లాపు, ఒక హిట్ తో సరిపెట్టిన కన్నడ ముద్దుగుమ్మ. ఆల్రెడీ టాలీవుడ్ మొత్తాన్ని ఓ రౌండ్ వేస్తోంది. ఆఫర్లతో దూసుకు వెళ్తోంది. మరి అందరితో జోడీ కట్టాక రొటీన్ అన్న మాటే వినిపిస్తోంది. కాబట్టి ఆఫ్టర్ 1 year తన అడ్రస్ కూడా గల్లంతే అంటున్నారు.